బడుగుల మేలుకు మేలుగా అరహరము పాటుపడిన బాబాసాహెబ్ అంబేద్కర్ వందనాలు. ఇక్కడ సేన లేదు, రక్తం చెందలేదు. సమాజం మొత్తం ప్రపంచ చరిత్రలో యుద్ధాలు ఎన్నో జరిగినాయి, పోరాటాలు. ఆ పోరాటాల్లో రక్తం చెందకుండా మార్పు రాలా. ఒక అంబేద్కర్ మాత్రమే తేగలిగాడు. ఇది సత్యం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ భారతదేశంలో ఈ మాదిరిగా మార్పు జరిగి సమాజం ఇంత సస్యశ్యామలంగా ఉంది అంటే, కలిసిమెలిసి ఉందంటే దానికి కారణం, ముఖ్య కారణం అంబేద్కర్. ఎందుకంటే పరిపాలకుడు ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో వాళ్ళు బట్టే ప్రజలు కూడా ఉంటారు. చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే ప్రజలు ఉంటారు. కాబట్టి ఈ చట్టం ఏదైతే రాజ్యాంగంగా మారిపోయిందో, ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సి వచ్చిందో, తప్పనిసరి అయిందో, అప్పుడు మార్పు తప్పకుండా వస్తుంది. అందుకనే ఇవాళ సమసమాజానికి ఒక దారి కనిపిస్తుంది. అది అంబేద్కర్ వల్లనే సాధ్యమవుతుంది కూడా. ప్రపంచ దేశాల్లో విభిన్నమైనటువంటి భావాలు ఈ రోజున ఉద్భవిస్తూ ఉంటే, కరోనా వంటి పరిస్థితుల్లో అల్లకల్లోలమై ప్రజలు అల్లాడిన పరిస్థితుల్లో భారతదేశంలో అందరూ ఐక్యతగా ఉన్నారంటే అది రాజ్యాంగ ప్రతిమ వల్లనే సాధ్యమైంది. అది బేస్. ఆ బేస్ని తప్పి మాట్లాడితే అది తెలియతనం అవుతుంది. అర్థమైందండి? ఎందుకంటే సామాన్యంగా ఈ రాజ్యాంగం అనేటువంటిది ఆయన అన్ని దేశాలు తిరిగాడు, అన్ని రకాలైనటువంటి విశేషాలు గ్రహించాడు. మనం కూడా ఎన్నో మాటలు వింటుంటాం. ఏది మంచిదో అది తీసుకుంటామే. ఆ మంచిని తీసుకున్నాడు ఆయన. ఆ మంచినే మనకు అందించాడు. అదే చేయాల్సింది, అదే చేశాడు. ఏ టైంలో అవసరమైందో ఆ సమయంలోనే ఆయన ఉన్నాడు. ఆ సమయంలోనే మనకు అందించాడు. కాబట్టి కూడా ఈ పరిస్థితి సరే. పుట్టగొడుగులాగా రకరకాల ఇవ్వడం కూడా ఇంకా పోయిన వాటిని ఇంకా లాంటి మీదేద్దామని గుర్తుదామని చూసేవాళ్ళు సమాజంలో ఉంటారు కూడా. అవన్నీ కూడా నిలవవు. అందుకని ఎప్పుడైనా సరే సమసమాజానికి ఎవరైతే పునాదులు వేస్తారో అటువంటి వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా జీవన మరణం ఉండదు. అందుకని అమరజీవుడు అని చెప్పేసి అంబేద్కర్ నేను కీర్తించాను. ఇక ఇక్కడ పద్యంలో అంతమంది చక్కగా పాడారు కాబట్టి నేను వచనంలో నేను చేయగలిగాను కాబట్టి చేయమని ఇప్పించాను. ఫస్ట్ అంబేద్కర్ విషయంలో శాస్త్రి గారు విశేషంగా ఏమని శాస్త్రి గారు ఆమెని కురిపించారు. ఆమె అంటే వసంతకాలం. నిజంగా వసంతకాలంలో ఉండేటువంటి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఆయన అందించారు. ఈ పద్యాలన్నీ కూడా చాలా బాగుంటాయండి. అయితే చందోబద్ధమైన రచన కాబట్టి అందరికీ అర్థం కాదు. ఛందస్సుతో కూడుకున్నటువంటిది, క్లిష్టమైనటువంటి పదాలు అక్కడక్కడ ఉపయోగించాల్సి వస్తుంది కాబట్టి అందువల్ల అవి అర్థం కాదు. ఎంఎన్వి ప్రసాద్ లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు ఉన్నప్పుడు పద్యాన్ని కొంచెం విడదీసి చదువుతాం కాబట్టి దాంట్లో భావాన్ని వ్యక్తపరిచే విధంగా చదివితే అప్పుడు అది హృదయంగా అందరికీ అతుకునే విధంగా ఉంటుంది. ఇది పండితులుగా చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేసి అలాంటి పద్యాలని కాస్త వివరించి చెప్తే ప్రజలకి అందుతాయి. పూర్వకాలంలో మరి వేమన పద్యాలు ఎవరు చెప్పాల్సిన పని ఉండేది కాదు. అంటే ఇవాళ మీకు ఇంకొక విషయం చెప్తానండి. తెలుగు నిజంగా అన్యాక్రాంతం అయిపోయి రకరకాలైనటువంటి పీడనకు బలవుతుంది. అంటే కారణం ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా వేరే పదాలను ఉపయోగించడం వల్ల పాత పదాలన్నీ కూడా మరుగులు పడిపోతున్నాయి. కాబట్టి ఏనాడు కూడా చదువుకున్న చదువుకున్నాడు కూడా పల్లెటూరులో చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైసిరందరూ తొలి గతి నుంచే ఏడు దూతగతం పంపిరి అని ఆడు పద్యాలు పడుకుంటూ చెట్లు ఎత్తుతూ ఉంటారు. వాళ్ళకి అసలు అక్షరాలు రావు, కానీ వాళ్ళకి దాని భావం తెలుసు. వాడు పాడేటప్పుడు దాని యొక్క గొప్పతనం వాళ్ళు తెలుసుకుంటారు. అందుకని ఎప్పుడు కూడా మా భాష అనేది కూడా విస్తృతంగా అవ్వాలి అంటే
దాన్ని మాట్లాడుతూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. మనకెందుకులే అని అనుకోకూడదు. కాబట్టి దీనికి మన పద్యాల రూపంలో శాస్త్రి గారు అందించినటువంటి విశేషమైనటువంటి కృషి చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సూర్యుని తేజస్సును గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవకోటి జీవనానికి నాడి అయి నిలిచే సూర్యుడు సృష్టికి మూలం. భారతీయులు ఆయుపట్టు స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్ర్యం సార్థకత చేకూరే మార్గం మన రాజ్యాంగం. 75 సంవత్సరాల స్వరాజ్యం ప్రపంచ స్థాయిలో మన దేశాన్ని నిలిపింది అంటే అది ఒక్క రాజ్యాంగం వలని. మన దేశ ప్రజలు ఐక్యతకు, సమగ్రతకు, ఆర్థిక నిలకడకు, మన జాతి మొత్తాన్ని గౌరవించబడడానికి డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గమే అరణవ. కవి శేషయ్య గారు మనకి ఈ గ్రంథాన్ని ఆయన రచన ద్వారా అందించారు. ఎన్నో గ్రంథాలు రాసిన ఈ కవి గారు ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క నిబద్ధతను చూపించారు. వెలుగురేయుడు అంబేద్కర్ తన రచన ద్వారా పరిచయం చేయడం ఆయనకు సామాజిక అంశాల పట్ల అవగాహనకు అర్థం పడుతుంది. ప్రభాత సూర్యుడు అందంగా ఆకర్షణీయంగా ఉంటాడు, గురువెచ్చడంతో మునుముందుకు వస్తాడు. అటువంటి లేత కిరణాలతో మన జాతిని మేలుకొల్పిన సుప్రభాతం అంబేద్కరుడు అందించిన చక్కని మాటలు, భావాలు మన దేశానికి దిశా నిర్దేశం చేశారని కవి చెప్పారు, చక్కగా చెప్పారు. అలాగే అంబేద్కర్ జననం, బాల్యం, చదువు, వివాహం, ఉన్నత చదువులు, అలాగే అస్పృశ్యత, ఉద్యోగం, బోధన, పోరాటం, మార్పు కోసం ఆత్రత, నాయకత్వ పటిమ, పరిశీలన, విదేశాలలో జీవన విధానం, అవగాహన, ఆనాటి నాయకత్వంపై తిరుగుబాటు, బ్రిటిష్ వారిని ఆకర్షించడం పట్ల తన మేధస్సును వార్తాటితో ఎదుటివారికి ఆకర్షించగలగడం, రాజ్యాంగ రచన కూరుకోవడం, సుస్థిరమైన దృఢమైన భావాలను తన రచనలో పొందుపరచడం, మమేకం చేయడం, ఎదుటివారితో కూడా ఒప్పించగలగడం, భార్య బిడ్డలు, జీవితం, అతను తీసుకున్న రాజకీయ నిర్ణయాలు, మత సంబంధమైన అంశాలు ఏదీ వదలకుండా చక్కగా ఈ పద్యాలలో శేషయ్య గారు వివరించారు. వారు ధన్యులు. వారికి మనకి ఈ విధంగా వారు అంటే ఒక మహాపురుషుని యొక్క జీవితాన్ని తన అనుకున్నటువంటి బాణీలో ప్రజలకు అందించాలనేటువంటి సదుద్దేశంతో వారు చేసినటువంటి సేవని చిరస్మరణీయంగా నిలిచిపోతుందని, మరి ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం అందించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.